హలో అందరికీ ఇప్పుడైతే మేము ట్రైన్లో ఉన్నాము అండ్ టైం అయితే నైట్ 11:30 అవుతుంది. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు thumbnail చూసి ఆల్రెడీ అర్థమైపోయింది కదా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SH Vibe 73. సో పార్వతీదేవి మధురైకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే అయితే లేచాను. టైం అయితే ఇప్పుడు ఒక 8 అవుతుంది. 8 o'clock లేచాము. నైట్ అంతా ఫుల్ బ్యాటింగ్ అనమాట. పిల్లలు మధ్య మధ్యలో లేయడము, ఏడవడము, కోచ్ అంతా కామ్గా ఉంటే వీళ్ళు మాత్రం గోల అసలు నిద్రైపోలేదు పిల్లలైతే. ఇంకా ఎలాగో ఇప్పుడైతే లేచాము. ఇంకా టీల కోసం చూస్తున్నాము. ఈ కంపార్ట్మెంట్ మొత్తం లాస్ట్ అనమాట. ఇది ట్రైన్లో లాస్ట్ కంపార్ట్మెంట్. ఎవరు రావట్లేదు టీ వాళ్ళు కూడా. ఇంకా చూడాలి మరి టిఫిన్ అన్నా దొరుకుతుందో లేదో, బ్రేక్ఫాస్ట్ అయినా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఎవరెవరు ఏమేం చేస్తున్నారో చూపించేస్తాను. ఇక్కడ వీళ్ళిద్దరు హ్యాపీ వాళ్ళ డాడీ. సో ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ దొరికితే చాలు. హాయ్ 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 షైనీ, సే హాయ్. సే గుడ్ మార్నింగ్. ఇక్కడ వ్యూ ప్రస్తుతానికి ఏం రాలేదు, పిచ్చి చెట్లు తప్ప. సో కంపార్ట్మెంట్ కూడా మొత్తం ఖాళీగా ఉందన్నమాట. సో చూసారా, మేము తప్ప ఎవరు లేము. సో అందుకని ఏం పోతాంలే అని చెప్పి ఎవరు కూడా రావట్లేదు. చూద్దాం మరి ఫుడ్ ఎట్లా చేయాలి ఏంటి. ఎన్ని గంటలు అవుతుంది మనం రీచ్? మధ్యాహ్నం అవుతుందా? 11. సో 11 అవుతుందంట. ఏ ట్రైన్ ఎక్కాం? ఈ ట్రైన్ పేరు మధురై ఒక్క ట్రైనా? ఒక్క నాకు అర్థం కాలేదు సార్. మేము వచ్చేసరికి రేణిగుంటలో ఎక్కాము. సో నేను చాలా అనుకున్నాను. ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండ్ అవుతుంది కదా, ఒక రీల్. సో ట్రైన్ ఎక్కేటప్పుడు అలా చేద్దాము అనుకున్నాను. బట్ మేము వెళ్ళేసరికి మ్యాప్ ఒకటి రాంగ్ చెప్పింది అనమాట. రూట్ అనేది రాంగ్ రూట్ చెప్పేసింది. 2 times రాంగ్ రూట్ చెప్పేసింది. సో టైం అనేది అసలు చాలా తక్కువ టైంలో మేము వచ్చాము. 11 o'clockకి ట్రైన్ అంటే మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ 10:56 10:57 వరకు అయిపోయింది. ఇంకా పిల్లల్ని తీసుకొని పరిగెత్తాలి. ఈ మధ్యలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మేమందరం దిగి లగేజ్ తీసుకునే లోపల మా బావగారు ఏం చేశారు, ట్రైన్ 11:30కి అనుకొని టిఫిన్ తావడానికని వెళ్ళారు అనమాట. అది కూడా చెప్పకుండా వెళ్ళారు. మేము ఇంకా ఎత్తుక్కుంటున్నాం. ఆల్రెడీ టైం అయిపోయింది, 5 minutes ఉంది, పిల్లలు ఉన్నారు, లగేజెస్ ఉన్నాయి, ఎట్లా అనుకుంటే బావ మిస్సింగ్. అయ్యో బావ మిస్సింగ్ అని తీరా చూస్తే బావ ప్రశాంతంగా టిఫిన్ తీసుకుంటున్నాం. మేము పరిగిస్తూ వచ్చి ట్రైన్ కూడా ఎక్కేసాం. అప్పటికి ఫోన్ ట్రైన్ ఎక్కేసిన తర్వాత మా బావకి ఇంకా ఎక్కడ అంటే ఇంకా టిఫిన్ సెంటర్లోనే ఉన్నారు. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా ఇది మన దృష్టిలో నథింగ్. ఇంకా అప్పుడు అక్కడి నుంచి ఇంకా బావ కూడా పరిగిస్తూ వచ్చాడు. 11:30కి కాదు ట్రైన్, 11 o'clockకి అని. యాక్చువల్గా మనకు టికెట్స్లో కూడా మనకు డిపార్చర్ టైం ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఒక్కరో కన్ఫ్యూజ్ అయితే అయ్యామన్నమాట ట్రైన్ టైమింగ్స్. సో ఎలాగో మొత్తానికి రీల్స్ అనుకున్నా అవన్నీ పోయి ఇంకా వీడియో అయితే తీసుకోలేదంటే ట్రైన్ వీడియో అంతా తీసుంటాను. సో అది మిస్ అయింది. బట్ ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈసారి కన్యాకుమారికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? కన్యాకుమారి, మధురై, తాంబరమ్మ కాదు, తిరువనంతపురంకి అయితే వెళ్తున్నాం. అంటే నాకు ఇంకా కన్ఫ్యూజన్ అనమాట. ఈ 4 days ప్లాన్ మొత్తం ట్రైన్లోనే ఉంటామా లేదంటే దిగి ఏమైనా విజిటింగ్స్ చూస్తామా అనేది అయితే చూడాలి. సో మా ప్లానింగ్ ఏంటంటే ఒక 4 days ప్లాన్ అనమాట. సో మధురై టు కన్యాకుమారి, కన్యాకుమారి టు తిరువనంతపురం అనమాట. ఇది మా ప్లాన్. సో ఇప్పుడు మేము రేణిగుంట నుంచి అయితే ట్రైన్ ఎక్కేసాము. సో ఈ ట్రైన్ పేరు వచ్చేసరికి ఓకా ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ మధురై వరకు అయితే వెళ్తుంది. సో మధురైకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని విజిటింగ్ ప్లేసెస్ అవన్నీ చూసేసి టెంపుల్కి, మెయిన్ టెంపుల్ అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి తర్వాత నైట్కి కన్యాకుమారి ట్రైన్ అయితే ఎక్కుతాం అనమాట. సో
ఇప్పుడు దిండిగల్ స్టేషన్కి అయితే వచ్చేసాం, దిండిగల్ జంక్షన్ అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందో లేదో చూద్దాం. ఇప్పుడే ట్రైన్ అయితే ఆపున్నారు, చూద్దాం మరి ఇక్కడన్నా బ్రేక్ఫాస్ట్ తినడానికి ఏదైనా దొరుకుతుందా లేదా అనేది అయితే చూద్దాం. స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం, కానీ ఎంత స్నాక్స్ తెచ్చుకున్నా బ్రేక్ఫాస్ట్ తింటేనే కదా కొంచెం ఏదో తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈయన బావ అయితే దిగారు స్టేషన్లో ఏమన్నా దొరుకుతుందా లేదా ఫుడ్ అని. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే దొరికింది. సో ఏం తీసుకున్నామో చూపించేస్తాను. ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం లిమిటెడ్గానే తీసుకున్నాం. సమోసా, వడ, ఇది వడ, ఇది కూడా వడే, అంటే మసాలా వడ, ఇది మినప వడ, బొబ్బట్లు అంటాము. సో అన్నీ కొంచెం టేస్ట్ చేసామన్నమాట. సో స్టేషన్లో ఉన్న వాళ్ళకైతే కొంతమందికి చెప్పామన్నమాట బ్రేక్ఫాస్ట్ కావాలి అని. సో వాళ్ళు ఇంకా పంపించారు, అంటే అమ్మే వాళ్ళని. ఇంకా ఎట్లా టిఫిన్ అయితే దొరికిందనమాట, అంటే ఇడ్లీ కానీ సాంబార్, పొంగల్ ఇవైతే దొరికాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. వేడిగా లేకపోయినా టేస్ట్ అయితే బాగుంది, ఓకే. సో ఎవరైనా ట్రైన్ ఎక్కితే మాత్రం మనకు డిండిగల్ జంక్షన్లో బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. కాకపోతే టిఫిన్ దొరకడమే కష్టము. మేబీ మన కంపార్ట్మెంట్ లాస్ట్లో ఉంది కాబట్టి టిఫిన్ దొరకడం కష్టమేమో నాన్న. ముందుంటే మనకు దొరుకుంటుందేమో, ముందు ఉండుంటే మనకు దొరుకుంటుందేమో. లాస్ట్ కంపార్ట్మెంట్, అందులో ఇక్కడ ఎవరు లేరనమాట, చూసారా మొత్తం ఖాళీ అనమాట. కాబట్టి దొరకడం చాలా కష్టమైంది. బట్ ఓకే, దొరికినంత ఫుడ్ అయితే బాగానే ఉందన్నమాట. సో చూద్దాం ఫర్దర్గా. సో ఇప్పుడే కొడైకెనాల్ రోడ్ అయితే వచ్చేసింది, అంటే కొడైకెనాల్ స్టాప్ అనుకుంటా, రైల్వే స్టేషన్. రోడ్ జంక్షన్ అంట ఇది. సో మా ప్లాన్లో కొడైకెనాల్ ట్రిప్ లేదు కాబట్టి క్యాన్సిల్, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కొడైకెనాల్ కూడా రావాలి. సో ఇప్పుడే మధురై స్టేషన్లో అయితే దిగామన్నమాట. సో టైం కూడా అరౌండ్ ఒక 11:30 అయి ఉంటుంది. కరెక్ట్ టైమే, లేట్గా కూడా రాలేదు ట్రైన్. ఇంకా వెళ్తున్నాము బయట, స్టేషన్ బయట, అంటే ఏమైనా వెహికల్స్ ఉంటాయా, ఆటో పెట్టుకుని వెళ్ళాలా ఏంటి అని. సో రూమ్స్ అయితే మేమేం ముందుగా అయితే ఏం బుక్ చేసుకోలేదు. సో బయటకు వెళ్ళగానే మనకు వెహికల్స్ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము, ఇన్నోవా. సో అందరం వచ్చేటట్టు. సో ఇంకా రూమ్స్కి అయితే ఇక్కడ నుంచి ఇంకా డ్రైవర్కే చెప్పామన్నమాట, మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళండి ఉండడానికి, హోటల్కి అని. సో ఇంకా వాళ్ళు తీసుకొచ్చి ఒక 2-3 ప్లేసెస్ తీసుకెళ్తే మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం, హోటల్ ప్యాలెస్ అనేది. సో ఇక్కడ అంటే ఫస్ట్ మేము అంటే బావ, డాడీ, ఈయన ముగ్గురు వెళ్ళి చెక్ చేస్తారనమాట రూమ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. సో అట్లా ఈ హోటల్ అయితే చెక్ ఇన్ అయ్యాము, హోటల్ ప్యాలెస్. ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ మాకు ఫుల్గా ఆకలి అయిపోయేసరికి ఇంకా లంచ్ అయితే తెప్పించేసుకున్నాం. బయటకు వెళ్ళి ఓపిక కూడా లేదు. సో మెస్ నుంచి ఏదన్నా లోకల్గానే ఫుడ్ తీసుకురండి అని చెప్పి వాళ్ళకైతే చెప్పేశాము. సో వాళ్ళైతే పెద్ద పెద్ద క్యారీ బాక్సులు అయితే తీసుకొచ్చేసారు. సో ఈ బాక్సులు చూడగానే నాకు ఫస్ట్ హాస్టల్ ఫుడ్ అయితే గుర్తొచ్చింది. చూసారా, పాయసం అన్నీ అయితే ఉన్నాయి. అండ్ భోజనం కూడా అరిటాకు పెట్టుకొని అయితే తీసుకొచ్చారు. సో అరిటాకు భోజనం చేయబోతున్నాం అనమాట ఎన్నో ఇయర్స్ తర్వాత. సో రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి మీల్స్ అయితే తెప్పించేసుకున్నాము. ఇంకా అందరం కూర్చొని అయితే తింటున్నాము. సో చెన్నై స్పెషల్ సాంబార్, ఆకుకూర, ఉల్లగడ్డ తాలింపు, అరిటాకులో భోజనం. ఆమా మధ్య మీల్స్ బాగానే ఉంది. అన్నిటికంటే మజ్జిగ పులుసు, పాయసం బాగుంది కదా, స్వీట్ గా ఉంది. ఇక్కడ చూసారా మజ్జిగ చారులో వీళ్ళు క్యాబేజ్ అవేవో వేస్తున్నారు అనమాట, కానీ బాగుంది. కాలీఫ్లవర్, కొబ్బరి ఫ్లేవర్, అన్ని ఫ్లేవర్స్ వస్తున్నాయి. అంటే రెగ్యులర్ మజ్జిగ పులుసు లాగా లేదు, బాగుంది. అండ్ ఇది ఏం కర్రీ, యూజువల్ గా ఇంట్లో ఎవరు చేసుకోము మనం, అంటే మేము చేసుకోము. అండ్ బేసిక్గా మనం హెల్దీ ఫుడ్ ఏం తినం కాబట్టి, గట్టిగా చెప్పాలి వినపడదు, బేసిక్గా మనం హెల్దీ ఫుడ్ ఏం తినం కాబట్టి ఇది మాకు కొత్తగా ఉంది. ఈ బనానా స్టెమ్ ఉంటుంది కదా, బనానా స్టెమ్తో చేసిన కర్రీ అన్నట్టు. అరిటాకు బెరడు ఏదో అంటారు, బెరడు అనుకుంటా. అరిటాకు కాదు, అరటి చెట్టు బెరడు.
బెరడు. సారీ చెట్టు కూడా కాదు, stem. అరటి చెట్టు బెరడు అంటారు అనుకుంటా. ప్లస్ ఇదిగో కొంచెం శనగపప్పు వేసి ఇవి రెండు కాంబినేషన్ తో కొంచెం కొబ్బరి పాలు మిక్స్ చేసి చేసినట్టు. కొబ్బరి పాల నువ్వు తింటేనే టేస్ట్ చెప్పేస్తావా? అట్లా ఏమేమి వేసారు? నాకు అస్సలు ఫ్లేవర్స్ తెలిసిన ఫ్లేవర్స్ మన మాస్టర్ చెప్పకపోవచ్చు, తెలిసిన ఫ్లేవర్స్. సో నాకైతే అట్లా తెలీదు. ఒక కర్రీ తిన్నానంటే బాగుంటే బాగుంది, బాగాలేదంటే బాగా, అంతేగాని అందులో ఏం వేశారు ఏంటి మా అక్క చెప్పగలుగుతుంది అండ్ మా హస్బెండ్ కూడా చెప్తారనమాట ఆ కర్రీలో ఏమేమి వేశారు అనేది. సో ఓకే, బాగానే ఉంది ఫుడ్. సో ఫస్ట్ డే ఓకే, లంచ్ అయితే ఓకే 7-8 వేసుకోవచ్చు. 7-8 వేసుకోవచ్చు అంట. లోకల్ మీల్స్ ఓకే, ఎట్లయితే ఉంటారు బెటర్. కొన్నిసార్లు మీల్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా అంత ఇదిగా ఉండదు, బట్ ఓకే బాగానే ఉంది. ఇంకా నైట్కి చూడాలి. ఫస్ట్ ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనానికి 5 o'clock. ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా అమ్మవారు మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్కి. సో 5 o'clock అని చెప్పారు టైమింగ్స్. సో ఇప్పుడే తిన్నాం కాబట్టి కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి నాకు తెలుసు. సో మేమైతే రెడీ అయిపోయాం సో టెంపుల్కి వెళ్ళడానికి. కానీ అక్కడ ఫోన్ అలో ఉందో లేదైతే చూసుకోవాలి. ఒకవేళ బయట తీసుకోవచ్చు, బయట టెంపుల్ బయట కొంచెం తీసుకోవచ్చు. అక్క అయితే ఆల్రెడీ వచ్చింది ఒకసారి. సో నేనైతే ఫస్ట్ టైమే రావడం. సో చూద్దాం ఫోన్ ఒకవేళ అలో ఉంటే ఎంతవరకు అలో ఉంటుందో అంతవరకు వీడియో అయితే తీసేసుకుందాం. సో వెళ్దామా? సబ్స్క్రైబ్ చూద్దాం. సో కిందకి వచ్చేసిన తర్వాత వెహికల్ పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ వాళ్ళంతా చెప్పారనమాట. సో 1 kilometer డిస్టెన్స్లోనే మనకు టెంపుల్ ఉంది, బై వాక్ మీరు వెళ్ళిపోవచ్చు అని. సో ఇంకా మేము నడుచుకుంటూనే స్టార్ట్ అయిపోయామన్నమాట పిల్లల్ని తీసుకొని. బట్ మేము వెళ్ళే రూట్ కరెక్టా రాంగ్ అనేది ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ హోల్సేల్ షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఎక్కువ ఫారినర్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. మా వెనక కానీ ముందు కానీ ఎక్కువ ఫారినర్స్ అయితే వెళ్తూ ఉన్నారు టెంపుల్కి అయితే. సో మేము వెళ్ళేది కరెక్ట్ రూట్ అని ఒక పాయింట్కి అయితే అర్థమైంది. సో ఎలా అంటే పక్కన షాప్స్ చూసారా, సో మనం బీచెస్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఫేమస్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఇలా షాపింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇయర్ రింగ్స్ అమ్మడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టే మనం డిసైడ్ అయిపోవచ్చు మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామని. అండ్ ఇక్కడ కూడా చూసారా గోపురం అయితే కనిపించేసింది. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఒక టైము. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 4 నుంచి 9:30 వరకు అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది, టికెట్ దర్శనాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చెకింగ్ విషయానికి వచ్చేసరికి ఫోన్స్ అలౌ లేదు, యాజ్ యూజువల్ ఫోన్స్ అయితే అలౌ లేదు. అండ్ తెలుసా హెడ్సెట్ కూడా అలౌ లేదు. నేను మర్చిపోయి హెడ్సెట్ బ్యాగ్లోనే పెట్టుకున్నాను అనమాట, అది కూడా అలౌ చేయలేదు. చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ లాకర్ కూడా ఉందన్నమాట, మనకు ఏమైనా కావాలంటే కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ బయటే పూలు కూడా అమ్ముతున్నారు. ఇక ఈ గుడి చరిత్ర చూసినట్లయితే ఈ గుడిలో మొత్తం 14 గోపురాలు అయితే ఉన్నాయి. 33,000 విగ్రహాల వరకు రూపకల్పన చేసి అయితే ఉన్నారు. ఇక అమ్మవారు మనకు ఈ రూపంలో దర్శనం అయితే ఇస్తారు. అసలు అమ్మ మధురైకి ఎలా వచ్చారంటే అప్పటి రాజు మలియధ్వజ పాండ్య కాంచనమాల గారికి ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేకపోతే హోమం చేస్తే సంతానం పుడతారనేసరికి హోమం చేస్తుండగా ఆ మంటల్లో నుంచి ఆడపిల్ల పుడుతుంది. అది కూడా 3 స్తనములతో, అంటే
3 బ్రెస్ట్తో అయితే పుడుతుంది. అది చూసి రాజు బాధపడుతుండగా, ఎవరిని చూసి తన స్తనములు 2గా మారుతాదో అతనికిచ్చి వివాహం చేయండి, అప్పటి వరకు రాకుమారుడిలాగే పెంచండి అని ఆకాశవాణి కోరింది. ఇక మీనాక్షిదేవి ఒక రాకుమారుడిలాగే పెరిగి ఎన్నో యుద్ధాలు చేసి యుద్ధాలు కూడా గెలిచారంట. మీనాక్షిదేవి ఎవరో కాదు, పార్వతీదేవి. ఇంకా ఆమెను వివాహం చేసుకోవడానికి శివుడు సుందరేశ్వరుడు రూపంలో మధురైకి అయితే వచ్చారు. ఇంకా అతన్ని చూడంగానే మీనాక్షిదేవి యొక్క స్తనములు 2గా మారడంతో అతనికి ఇచ్చే వివాహం అయితే చేశారు. సో ఇది ఈ విధంగా సుందరేశ్వరుడు, మీనాక్షిదేవి మధురైలో అయితే కొలువున్నారు. ఇక్కడ ఈ గుడిలో మనకు కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరులో ఒక బంగారు తామర పువ్వు కూడా ఉంటుంది, మీకు చూడగలుగుతారనమాట. ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఉంది, అదే ఈ 1000 స్తంభాల మండపము. ఈ మండపం అంతా ఒక్క రోజులోనే కట్టారంట. అండ్ మధురైలో అమ్మవారికి వివాహానికి గుర్తుగా ప్రతి సంవత్సరము చిత్రైత్ అనే ఉత్సవాలు చాలా అంటే చాలా ఘనంగా చేస్తారంట. సో అది కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడే మా దర్శనం కూడా అయిపోయి మేము బయటకైతే వచ్చేసాము. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా పెద్దదండి గుడి. ఎంత పెద్దదంటే బయట నుంచి చూస్తే మనకు అంత అనిపించదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా ఏంటంటే పిల్లలకి లోపల పాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్పుడే పిల్లలు ఏడుస్తూ ఉన్నారనమాట, హ్యాపీ వాళ్ళు ఆకలికి. సో ఇంకా మనకు అసలు భలే అనిపించింది, పాలు వెంటనే వాళ్ళు పాలు కూడా ఇచ్చారు. అండ్ ఇది నైట్ వ్యూ అనమాట, గోపురం నైట్ వ్యూ. బాగా అయితే అలసిపోయి కొద్దిసేపు రిలాక్స్డ్గా అయితే కూర్చున్నాము. ఎంత అలసిపోయినా కూడా షాపింగ్ పని అయితే ఆగదు కదా. సో ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. సో ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే నాకు కొనుక్కునేదాన్ని అనమాట, నాకేం కావాలి అని. ఇప్పుడు షాపింగ్ అంటే ఫస్ట్ మైండ్లో షైనీ హ్యాపీ వచ్చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం తీసుకుందామా అని. అక్క పని బెటర్ అనమాట, అక్కకి కొడుకు కాబట్టి అబ్బాయిలు అయితే ఏం అవసరం, ఒక షర్ట్ ప్యాంట్ తగిలిచ్చేసామా అయిపోయాయి ఇంకా వాళ్ళు. కానీ అమ్మాయిలకి అట్లా కాదు కదా, ఏదో ఒకటి చైన్స్ అనో లేకపోతే ఇయర్ రింగ్స్ అనో ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదా. సో అలా ఇంకా నేనైతే వాళ్ళకి తీస్తుంటే మా మమ్మీ నాకేం బాగుంటుంది, నాకు అక్కకి ఏం తీయాలా అని చెప్పి తీస్తుంది. సో చూసారా, నేను ఒక సైడ్, మమ్మీ ఏమో ఒక సైడ్ అనమాట. అంటే సైకిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట, రొటేట్ అవుతుంటుంది. మా మమ్మీ చేసే పనులన్నీ చిన్నప్పుడు మా కోసం. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నట్టు నాకైతే అదే అనిపించింది. ఇంకా సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపించేస్తాను. ఇంకా ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. సో వెంటనే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం రూమ్కి. సో దారిలో వీళ్ళు ఇక్కడ ఏదో బండిలో పెట్టుకొని చేస్తుంటే చాలా మంది తింటూ ఉన్నారు. సో చూస్తాం అదేంటో. ఏంది ఏదో ములుగు ఏంది పేరేంటి? కీరవడే, ఏదో ములుంగు కీరవడే అంట. ఆకుకూర వడ, ఏదో కొత్త వెరైటీ ములుంగు. సో ఇప్పుడే రూమ్లోకి అయితే వచ్చాము. అందరం బాగా టైర్డ్ అయిపోయాం. షాపింగ్ కూడా అంతే ఎక్కువ చేయలేదు, కొంచెం షాపింగ్ చేస్తాం. సో ఏమేమి చేశానో కూడా చూపించేస్తాను. సో నేనైతే క్లచ్చర్ తీసుకున్నా 30 రూపీస్. అండ్ ఇంకో క్లచ్చర్ కూడా తీసుకున్నా, ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఇది తీసుకున్నా. టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా చిరాకు వేస్తుందని అప్పటికప్పటికి పక్కన ఒక షాప్ ఉంటే అక్కడ తీసుకున్నా. అంత నచ్చలేదు కానీ తీసేసుకున్నా. షైనీ కోసం వాచ్, మమ్మీ క్లచ్చర్ తీసుకునింది. అండ్ షైనీ కోసం ఇదొక చైన్, స్కై బ్లూ కలర్, పర్పుల్ కలర్. ఇవి ఒక 30 రూపీస్. ఇది ఒకటి, అన్ని కలర్స్ ఉన్న బీట్స్ అనమాట. అంటే స్కూల్కి వేసుకెళ్ళడానికి ఎప్పుడైనా కలర్ డ్రెస్ అయితే మ్యాచింగ్గా ఉంటాయి కదా. సో కాబట్టి ఇవి గోల్డ్ అంతా వేసి పంపించాం కదా స్కూల్స్కి. సో కలర్ డ్రెస్ వేసినప్పుడు ఉండేటట్టు మ్యాచింగ్ అయితే తీసేసుకున్నాం. అమ్మా వేస్తున్నాం. సో అక్క అయితే ఇయర్ రింగ్స్ తీసుకునింది. ఇవి 80 రూపీస్ పడింది. సో నాకైతే మేల్ అనిపించింది. చాలా దగ్గర 100 రూపీస్కి అమ్ముతారు, 80 రూపీస్కి ఇయర్ రింగ్స్. ఒకటి ఇది కూడా 80 రూపీసే. ఇది 40 రూపీస్, 40 రూపీస్ ఇయర్ రింగ్స్. నాకైతే కాస్టింగ్ పరంగా ఓకే అనిపించింది. ఇవేవో చిన్నది తీసుకుంది, ఇవి ఎంతో తెలీదు రింగ్స్.
అండ్ ఇంకో ఇయర్ రింగ్స్, ఇవి కూడా అక్కే తీసుకొని చూసారా ఎన్ని ఇయర్ రింగ్స్ తీసుకుంటుందో. సో బట్ నాకు మ్యాచింగ్ నచ్చింది, ఒకటి కలర్ తీసుకోవాలనుకున్నా బట్ దొరకలేదు. చూద్దాం కన్యాకుమారిలోనే దొరుకుతుందో. ఇంకా రిలాక్స్ అయిపోయి తినేసి నైట్ చలో కన్యాకుమారి. సో నైట్కి ఈ హోటల్ కిందనే ఒక చిన్న బండి ఉందన్నమాట. ఆ బండిలో అన్నీ అమ్ముతున్నారు, అన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్. అయితే శాంపిల్ టేస్ట్ కానీ కుత్తు పరోటా అయితే తీసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో కన్యాకుమారి వెళ్ళడానికి ట్రైన్ టైమింగ్ వచ్చేసరికి నైట్ 1 o'clockకి మా కన్యాకుమారి ట్రైన్. సో స్టేషన్కి వెళ్ళంగానే ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట ట్రైన్ అయితే. సో కంటిన్యూషన్ వ్లాగ్స్ అయితే చూసేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.